ఏపీలో 60,000 కోట్ల రూపాయల విలువ చేసే భూముల ఆక్రమణకు గురైందని పీతల మూతి యాదవ్ ఆరోపించారు. రోమ్ తగలబడిపోతుంటే ఫిడేల్ వాయించిన మాదిరిగా పోలింగ్ తర్వాత అల్లర్ల నేపథ్యంలో జవహర్ రెడ్డి విశాఖలో దొంగచాటుగా చేసిన పర్యటనలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇంటింటికి పెన్షన్ ఇస్తామని చెప్పిన జగన్ 30 మంది చావుకి కారణమయ్యారని ఆయన విమర్శించారు. సీఎం జగన్ సతీమణి భారతికి సంబంధించిన మూడు టీంలు భూముల కొనుగోలు చేసి జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ సహకారంతో వాటికి రిజిస్ట్రేషన్ చేయించారు. 7 అక్టోబర్ 2023లో సెక్షన్ 35 ఆఫ్ 2023 ఆ యొక్క చట్టాన్ని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ 596ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఎవరైతే అసైన్దారులు ఉంటారో, ఎవరైతే డీ పట్టాదారులు 20 సంవత్సరాల పైగా అనుభవంలో ఉంటారో, వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్షేత్రస్థాయిలో విఆర్ఓలు, తహసీల్దారులు, అలాగే ఆర్డీఓ, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా పర్యవేక్షించి ఈ జియో నంబర్ 596 ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్డ్ భూముల్ని వీళ్ళు కాజేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ జియో తీసుకొచ్చింది అనడానికి ఎంత మాత్రం సందేహం లేదు. దీంట్లో భాగంగానే ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సుపుత్రుడు కుమారుడు ఇక్కడ విశాఖ నగరంలో ఒక కార్యాలయాన్ని నిర్వహిస్తూ భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన మండలాల్లో అత్యంత విలువైనటువంటి ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో 800 ఎకరాలు జవహర్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళ కుమారుడు మొత్తం పేద రైతుల దగ్గర నుంచి అసైన్డ్ భూముల్ని, డీ పట్టాలని అక్రమంగా దొడ్డిదారిన రాయించుకున్నారు. వాటి రిజిస్ట్రేషన్ పనులై ఆగమేఘాల మీద ఇంకా ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని చెప్పి తెలుసుకున్నటువంటి జవహర్ రెడ్డి